హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఊతప్పం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది పిండండి. రాత్రి మినపప్పు ఒక గ్లాసున్నర బియ్యం నానబెట్టుకున్నాను. ఉదయాన్నే ఇలా గ్రైండ్ చేసుకున్నాను, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది మినప్పిండి బియ్యం పిండి కలిసింది, ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఫస్ట్ కొంచెం ఉప్పు కావాలండి. ఉప్పు వేసుకుందాం. కొంచెం సరిపడా సాల్ట్. తర్వాత ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. కొంచెం అల్లం తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒకటి క్యారెట్ తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా తీసుకున్నాను. ఇది ఇప్పుడు ఇందులో వేసి మిక్స్ చేసుకున్నాం, కలిపేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. సాల్ట్ ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. కొంచెం సాల్ట్ తగ్గించుకుంటే అంత టేస్ట్ అనిపించదు. అయినా కానీ తగ్గించుకోండి. కొంచెం షుగర్లు అట్లా ఉండవు, బీపీలు అట్లా ఉండవు, తగ్గించుకోండి. అట్లా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఇంకొంచెం పట్టిద్దండి, కొంచెం వేద్దాం. మరీ పలుచగా ఉండకూడదండి. మనం దోశలు పోసుకున్నట్టుగా ఉండకూడదు, ఇలానే ఉండాలి. ఊతప్పం చేసుకోవడానికి సరిపడా నూనె కావాలి. ఓకేనండి, స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుందాం. ఇది కొంచెం కాలనిద్దాం. ఓకేనండి, కాలింది. 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలండి. హై ఫ్లేమ్లోనే కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిందా ఉంచుకొని తర్వాత ఈ పిండి వేసేసుకుందాం. కొంచెం సిమ్లో పెడదాం. కొంచెం మందంగా వేసుకుందాం అండి. అంటే ఉడికి అంత మందంగానే వేసుకొని సిమ్లో పెట్టుకుందాము. స్టవ్ని సిమ్లో పెట్టుకుందాం. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం ఒక 15 నిమిషాలు. దీని మీద మూత పెట్టేసాం. చూద్దామండి ఎలా ఉడికిందో. ఓకే, ఆల్మోస్ట్ ఒకవైపు ఉడికేసి మరొక వైపు తిప్పుకుందాం. ఇది లో ఫ్లేమ్లోనే ఉడికించాలండి. లోపల ఏమన్నీ మనం వేసిన ఎన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉడకాలి కదా. లో ఫ్లేమ్లో ఉడికితేనే మంచిగా ఉడికిద్ది. తినడానికి కూడా లోపల పచ్చిగా పిండిగా లేకుండా ఉంటుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఇందులోకి చికెన్ కర్రీతో తినొచ్చు, పల్లీ చట్నీ తినొచ్చు. అయితే మామూలుగా ఇప్పుడు నాకైతే ఇన్స్టెంట్గా
టమాటా పచ్చడి ఉందండి, నేను దాంతోనే తింటాను ఇప్పుడు. ఓకేనండి, ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఓకేనండి, చూడండి చక్కగా ఉడికిపోయిందండి, చక్కగా ఉడికిపోయింది. తీసేద్దాం ఇప్పుడు. ఓకేనండి, టేస్టీ ఊతప్పం రెడీ అయింది. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. కొంచెం టమాటో పచ్చడి వేసుకున్నాను, చూద్దామండి. ఓకే, చాలా మెత్తగా ఉందండి, చూడండి మెత్తగా ఉంది, చాలా క్రిస్పీగా చూడండి. కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుందండి. అసలు పచ్చిమిర్చి, అల్లం అవన్నీ చక్కగా తగులుతుంది పంట కింద, చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూడండి, చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.